హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక కథ చెప్తాను. మీరు నిజంగా ఏదైనా సాధించాలనుకుంటున్నారా? మిమ్మల్ని ఎన్నో విషయాలు గాడి తప్పిస్తూ ఉంటాయి. ఈ రోజుల్లో మనసును ఒకే విషయంపై కేంద్రీకరించడం చాలా కష్టం. కానీ ఒక విషయంలో స్పష్టత ఉంటే ఎంతటి కష్టమైన పనినైనా ఏకాగ్రతతో మీరు సొంతం చేసుకోవచ్చు. మన జీవితం కూడా ఇలాగే ఉండాలి అని చాలామంది గమ్యం కోసం ఎతుకుతూ ఉంటారు. ఈరోజు అది ఎలా చేరుకోవాలో నేను మీకు చెప్తాను ఈ కథ ద్వారా. ఒకరోజు ఒక చెట్టు కింద ఒక స్వామీజీ కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. అతడి దగ్గరికి ఒక యువకుడు వెళ్ళి, నాకు ఏకాగ్రత కుదరటం లేదు స్వామి, నాకు ఒక మార్గం చెప్పండి అని అడుగుతూ ఉంటాడు. ఆ స్వామి వెంటనే అతనిని ఒక నది దగ్గరికి తీసుకువెళ్ళి అతని నదిలో గట్టిగా ముంచుతాడు. స్వామి తనకి ఊపిరాడట్లేదని చెప్పినా కూడా వినిపించుకోలేదు. తర్వాత వెంటనే అతనికి సహాయం చేస్తాడు. కొన్ని క్షణాల తర్వాత అతను అడుగుతాడు, ఇప్పుడు తెలిసిందా నీకు, మనం ఏకాగ్రత ఇప్పుడు నీకు ఊపిరి మీద మాత్రమే నువ్వు ధ్యాసని పెట్టావు, ఇంక దేని మీద నువ్వు ఆలోచించలేదు. ఇదే ఏకాగ్రత అంటే. ఇదే నేను నీకు చెప్పాలనుకున్నాను. ఇప్పుడు నీకు ఇంకేమీ గుర్తు రాలేదు కదా! నువ్వు నీటిలో ఉన్నప్పుడు ఒక్కటే కోరుకున్నావు. ఇంకేది మర్చిపోలేదు. అదే ఏకాగ్రత. ఈ కథని ఈ కథని బట్టి నీకేమర్థమవుతుందో నువ్వు గుర్తుపెట్టుకో. ఏదైనా సాధించాలి అంటే మన లక్ష్యం మీద మాత్రమే మన దృష్టి ఉండాలి. దాన్ని ఎలా సాధించాలో చెప్తాను విను. ఒక్కసారి ఒకటే పని చేయండి. ఒక చోట కూర్చొని ఒకే పని మీద పూర్తిగా ఫోకస్ చేయండి. మనసు మరొక చోట ఉంటే ఏదీ పూర్తవదు. సోషల్ మీడియా లాంటి గందరగోళాన్ని తగ్గించండి. అత్యధికంగా ఏకాగ్రతను చెడగొట్టేది ఇదే. ఫోన్లు, మెసేజ్లు, నోటిఫికేషన్లు ఇవి మన ధ్యాసను చాలా భయంకరంగా చెరిపివేస్తాయి. మీ లక్ష్యాన్ని ప్రతిరోజు గుర్తు చేసుకోండి. నిద్ర లేచిన వెంటనే మీరు ఏం చేయాలనుకుంటున్నారో రోజు ఆలోచించండి. మీ దారి దాని వెంటే వెళ్ళేలా చూసుకోండి. ధ్యానం చేయండి. ప్రతిరోజు ఖచ్చితంగా 10 నిమిషాలైనా నిశ్శబ్దంగా కూర్చొని మీ మనసులో ఉన్న గోల్ని గుర్తుపెట్టుకొని దాని గురించి ఆలోచిస్తూ ప్రశాంతంగా ధ్యానం చేయండి. అప్పుడే ఏకాగ్రత సాధ్యమవుతూ ఉంటుంది. ధ్యానం అనేది చాలా మంచిది ఫ్రెండ్స్. ఒక ఏకాగ్రత కోసమే కాదు, మన హెల్త్కి కూడా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. మీరు మీ జీవితాన్ని ఎలా గడపాలనుకుంటున్నారో ఇప్పుడే నిర్ణయించుకోండి. ఇంకా సమయం మించిపోలేదు. మిమ్మల్ని ఏం ఆపివేస్తుంది, ఎక్కడ మీకు బ్రేక్ పడుతుందో ఇప్పుడో తెలుసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకు అందజేస్తాను. థ్యాంక్ యూ.